పవన్ గారు. ఇందుట్లో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఉదంతం ఏదన్నా ఉంది అంటే, అమరావతి మహిళామ తల్లులు చేసినటువంటి పోరాటాన్ని మాత్రం మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అవును. సహజంగా మామూలుగా వాళ్ళు వ్యవసాయదారు కుటుంబంలో జన్మించిన వాళ్ళైనా కూడా రాణి రుద్రమదేవికి వారసులుగా, ఎందుకంటే కాకతీయ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన రాణి రుద్రమదేవి కూడా అమరావతి ప్రాంతంలోనే పుట్టిందని చెప్పని మనకి కొన్ని శాసనాల ద్వారా మనకు తెలుస్తా ఉన్నాయి. అవును. అక్కడ అమరులు లేనటువంటి రాజధాని అండి అమరావతి అనేది. దేవేంద్రుడు పరిపాలించినటువంటి రాజధాని. మరి అలాగే ఇక్కడ రాణి రుద్రమదేవి గారి కాలంలో వైద్య వైద్య విద్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి శాసనాలు కూడా ఈ మధ్య మనకి బహిర్గతం అయ్యాయి. అవును. దీంతో పోల్చుకుంటా ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అమరావతిని చెరపట్టాలని ప్రయత్నించిన ఒక రాక్షసుణ్ణి ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టడానికి వాళ్ళ ఉద్యమం ఏ విధంగా తోడ్పడిందో, వాళ్ళ పోరాటం ఏ విధంగా స్ఫూర్తినిచ్చిందో, 29 గ్రామాల వాళ్ళకు మాత్రమే పరిమితం, ఇది కమ్మరావతి భమరావతి అని మాట్లాడిన వాళ్ళకి చెంప మీద కొట్టిన విధంగా అమరావతి వీర మహిళలు నిజంగానే మీరు చెప్పినట్లు ఒక నిండు గర్భిణిని పొత్తి కడుపులో తన్నినా వెరవకుండా ఆ కనకదుర్గమ్మకి అన్నప్రసాదాలు ఇవ్వాలని చెప్పని బయలుదేరినా కూడా, మొక్కులు తెచ్చుకోవాలని బయలుదేరినా కూడా, జుట్టు పట్టుకొని చీరలు పట్టుకొని నానా హింస పెట్టినా కూడా ఏ రోజు కూడా వెనకడుగు వేయకుండా 1631 రోజు పోరాటం చేసి ప్రపంచ చరిత్రలో పోరాటం ఎలా చెయ్యాలో, ఒక నియంత్రణ ఏ విధంగా ఎదుర్కొనాలో కూడా చూపించినటువంటి వీర మహిళలు. నిజంగా అమరావతి ప్రాంత రైతులు ఆ ప్రజలకి నిజంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను పవన్ గారు మీ ద్వారా. ఎందుకంటే ఇది మహోన్నత ఘట్టం. నిస్సందేహంగా మన స్వతంత్ర పోరాటం గురించి మనం చూడలేదు, కానీ దానికి మించిన పోరాటంగా ఈ రోజు మనం అభివర్ణించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే స్వార్థం నిండిన ఈ సమాజంలో ఇంకా మా రాష్ట్రం కోసం, మా రాష్ట్ర ప్రజల కోసం మేమేదో త్యాగం చేయడానికి ముందుకు వచ్చే ఉన్నాము అని చెప్పి నిరూపించిన ఆ మహిళామ తల్లులకు కావచ్చు, ఆ రైతులకు కావచ్చు, నిజంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానండి. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే 2015 దసరా అంటే సుమారు 9 సంవత్సరాల 6 నెలల ముందు ఇక్కడ శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. దానికి న్యాయస్థానాలకు వెళ్ళారు, నేషనల్ ట్రిబ్యునల్స్కి వెళ్ళారు, మీరన్నట్టు విదేశీ బ్యాంకులకి రుణం ఇవ్వకుండా అడ్డుపట్టడానికి లేఖలు సంధించారు, నానా ఇబ్బందులు పెట్టారు అమరావతిని. అందుకనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏకోన్ముఖులై 151 స్థానంలో అమరావతి అనేది 5 అక్షరాలు గుర్తుపెట్టుకుని పవన్ గారు, అమరావతి 5 అక్షరాలు. అందుకోసమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 151 స్థానాల్లో మధ్యలో ఉన్న 5ని బంతాట ఆడుకున్నట్టు అతను బంతాట ఆడేసి 11 మాత్రమే మిగిల్చారు. ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నాము, మనం ఎలా ఉన్నాము, మనం ఎలా పరిపాలిస్తున్నాము అని చెప్పని చాలా స్పష్టంగా ఈరోజు ప్రజలు గమనించి తీర్పిస్తున్నారనే విషయాన్ని పాలకులు గుర్తించుకోవాలి. కాకపోతే ఇక్కడ ఇంత సంబరం జరుగుతున్నప్పుడు నాకు చిన్న లోటు కొంచెం కనిపిస్తా ఉంది పవన్ గారు, ఏమనుకోవద్దు. ఎందుకంటే వీక్షకులకు కూడా ఇది మామూలుగా సావధానంగానే తీసుకోవాలి. ఆ అమరావతి గురించి పోరాటం చేసిన కొంతమందికి, అంటే ముఖ్యమైన అందరికీ వాళ్ళకి సరైన వేదిక పచ్చకపోయినా కనీసం ఆహ్వానం కూడా అందలేదనే మాటలు వినిపిస్తా ఉన్నాయి. ఇది మాత్రం కొంచెం ఆలోచించుకోవాలి ప్రభుత్వాలు, అధికారులు ఎలా చేస్తున్నారో. మనం చూసాము, చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ గారిది కూడా ముద్రించకుండా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి అధికారులు ఇంకా వాళ్ళకి కొమ్ము కాసే విధంగా, ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలని విఘ్నం చేసే విధంగా మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. తిరుపతి ఉదంతం చూసాము, మొన్న మామూలుగా విశాఖపట్నంలో సింహాచలంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూసాము. ఇట్లాంటి వాళ్ళందరినీ ఈరోజు సరైన విధంగా సరైన బాటలో నడిపించే క్రమంలో మాత్రం నిస్సందేహంగా ఈ యొక్క ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. 259 మంది మరణించారు పవన్ గారు. ఈ ఉద్యమంలో ఆందోళన చెంది కావచ్చు, లేకపోతే ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లిన వాళ్ళు కావచ్చు, గుండెగిపోయి మానసిక వేదనతోటి సుమారు 259 మంది చనిపోయారండి. 316 కేసులు అమరావతి రైతుల మీద, మహిళల మీద కూడా ఈ రోజు పెట్టేసి వాళ్ళ చుట్టూ తిప్పుతా ఉన్నారు. ఇక ప్రధానమంత్రి గారి పర్యటన గురించి చూసుకుంటా ఉంటే ఈ రోజు అమరావతి ప్రాంతంలో 49,040 కోట్ల రూపాయల అమరావతిలో వివిధ కార్యక్రమాలకు వినియోగిస్తూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 59,962 కోట్ల రూపాయల పనులు కొన్ని పూర్తయినాటికి ప్రారంభోత్సవం చేయటం, పూర్తి కాని వాటికి శంకుస్థాపన చేసే కార్యక్రమంలో ఈ రోజు ముందుకొచ్చి